అడిషనల్ ఫ్లోర్లో డీవియేషన్ ఫ్లోర్లో మొత్తం బయటకు వస్తే గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి. రేపు 60 రోజుల్లో ప్రభుత్వం మారగానే మొత్తం బయటకు తీస్తా, మీ ముందు చూపిస్తా మీడియాకి. నేనేమి దాపరకం దాయటం లేదు. మూడో అంశం, వెల్లంపల్లి అనేకమైన అక్రమ నిర్మాణాలు చేయటమే కాకుండా ప్రతి పనికి ఇంత రేటని, వాళ్ళ అనుచరుడైనటువంటి కొండపల్లి బుజ్జి అనేవాడిని పెట్టి వాడు కలెక్షన్ చేసేయటం, వీళ్ళు లోపలేసుకోవటం. నాలుగో అంశం, అమ్మవారి వెండి రథం సింహాలు ఎవరు కొట్టేశారు? వెల్లంపల్లి ఎవరు కొట్టేశారు? ఇంతవరకు సింహాలు దొరకలా, దొంగలు దొరకలా. నువ్వే మంత్రిగా ఉన్నావు. నీ ఇంటి కిందే, నీ ఇంటిపైనే అమ్మవారి గుడి. అమ్మవారికి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు లెక్కలు తెల్లా. చాలామంది డైమండ్ నెక్లెస్లు, కంఠాభరణాలు, గాజులు, అమ్మవారికి వడ్రాణాలు ఎన్ని ఇచ్చినాయి, భక్తులు ఇచ్చినాయి. రిజిస్టర్లోకి వెళ్లకుండానే వెల్లంపల్లి ఇంటికి వెళ్ళినాయి. దీనికి సమాధానం చెప్పాలి. వెండి సింహాలు ఎవడు కొట్టేశాడు? ఈ రోజుకైనా నువ్వు ఇచ్చావా వెండి సింహాలు? వెండి సింహాలు లెక్కలేయి. ఎక్కడికి పోయి నీ వెల్లుల్లి అని అడుగుతా ఉన్నా. ఏమి సమాధానం చెప్పు. నా మీద ఆరోపణ చేశావు, నేను క్రిస్టల్ క్లియర్గా ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి నేను సమాధానం చెప్పా. నేను తప్పు చేస్తే నువ్వేం పీకావని అడిగా. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది, వ్యవస్థ ఉంది, నువ్వు మంత్రిగా పనిచేసావు, మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఇంకా 60 రోజులు పనిచేస్తున్నాడు. నువ్వేం పీకావని అడుగుతున్నావా? దానికి సమాధానం చెప్పు. పోనీ నేను రౌడీని అయితే ఎక్కడ కేసులున్నాయో బయట పెట్టు. కాబట్టి ఈ వెల్లుల్లి శ్రీనివాసరావు అనేవాడు ఒక పెద్ద బోగసు. ఎక్కడా కూడా తన సొంత సామాజిక వర్గాన్నే, పశ్చిమ నియోజకవర్గంలో నమిలి పిండేసిన వాడు వెల్లుల్లి శ్రీనివాస్. నమిలి పిండేశాడు. వాళ్ళు ఇవాళ పండగలు చేసుకుంటున్నారు. బాబోయ్ అమ్మ వెళ్ళిపోయాడు, మాకు ఈ దరిద్రం వదిలింది, మా సొంత సామాజిక వర్గమైన ఇలాంటి దుర్మార్గుడు మాకు ఎక్కడా ఉండకూడదని చెప్పి వాసవి సత్రాల పేరు డబ్బులు వసూలు చేశాడు, వాసవి గుళ్ళు పేరు మీద వసూలు చేశాడు, అన్నదానాల పేరు మీద డబ్బులు వసూలు చేశాడు. కోట్లు. ఎందుకంటే మొత్తం అది పశ్చిమ నియోజకవర్గం అంతా కమర్షియల్ సెంటరు, వ్యాపారాలకి కేంద్రం పశ్చిమ నియోజకవర్గం. ప్రతి వ్యాపారం అసోసియేషన్ దగ్గర 7 మనుషులను పెట్టి దోపిడీ చేశాడు. దీనికి సమాధానం చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నా. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గురించి ప్రతి కుటుంబానికి తెలుసు, ప్రతి వ్యక్తికి తెలుసు. నా సొంత డబ్బులతో 5,000 మందికి పింఛన్ ఇచ్చాను, పెళ్ళిళ్ళకి, చావులకి, పేరంటాలకి. ఈరోజు కూడా నా సొంత డబ్బులతో ఆ కుటుంబాలకు అండగా ఉంటా ఉన్నాను. కాబట్టి అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం కాదు. దమ్ముంటే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నిరూపించు. చేత కాకపోతే నోరు మూసుకో. ఓకేనండి, నేను వ్యవస్థలు మేనేజ్ చేస్తా. వ్యవస్థలకే పెద్ద వ్యవస్థ కదా మీరు. ప్రభుత్వం అంటే ఏంటి? వ్యవస్థలకే అన్నిటికీ హెడ్ కదా. నీ దగ్గర వ్యవస్థలన్నీ పెట్టుకొని నేను మేనేజ్ చేస్తే
నువ్వెంత పనికి మాలోడివి? నువ్వు కూరలో కరేపాకు కూడా పనికిరానోడివి నువ్వు. నేను అడుగుతా ఉన్నా నిన్ను, వ్యవస్థలకి హెడ్ గవర్నమెంటు, నేను ప్రతిపక్షంలో ఉన్నా. నా అక్రమాల్ని నువ్వు వెలుగుతీ. ఇంకా 60 రోజులు ఉంది నీ ప్రభుత్వం, ఇంకా అవలా నీ ప్రభుత్వం. వ్యవస్థలు ఏ వ్యవస్థను మేనేజ్ చేసానో అది కూడా పోని చెప్పు. కబ్జాలు అన్నావు, నేను ఎక్కడ కబ్జా చేసిన ఉంటుంది కదా, అదేం తీసుకెళ్ళి పక్క ఊర్లో పెట్టలేను కదా. ఆ భూమిని పేపర్ నుండి ఎక్కడ పక్క ఊర్లో పెట్టచ్చు, కానీ భూమిని తీసుకెళ్ళిపోలేం కదా. కాబట్టి అంగుళం భూమి అయినా కబ్జా చేశామా దాన్ని చూపించు. వ్యవస్థ నీ దగ్గర ఉంది, రెవెన్యూ ఉంది, ఎంఆర్ఓలు ఉన్నారు, మున్సిపాలిటీ ఉంది, మొత్తం వ్యవస్థలన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇంకొక 65 రోజులు ఉంది ఆ వ్యవస్థలు నీ చేతిలోంచి పోవటానికి. మీడియా కూడా ఉంది, మీడియా ఎవరినైనా వదలదు. తప్పు అంటుకుంటే ఎవరినైనా వదలదు, చూపిస్తుంది మీడియా. పోనీ గోండాగిరి అన్నావు, నా మీద కేసులు చూపించు. దానికి ఎక్కడ చూపిస్తాం? దాన్ని ఎక్కడ మేనేజ్ చేస్తే? వ్యవస్థలని కోర్టులు మేనేజ్ చేస్తారా? ఎఫ్ఐఆర్లు ఉండవా? 302 307 లేదంటే దౌర్జన్యం కేసో ఇంకొక కేసులు ఎఫ్ఐఆర్లు ఉంటాయిగా. ఇంకేం మేనేజ్ చేస్తారు? అభివృద్ధి అన్నావు, అభివృద్ధి నేనేం అభివృద్ధి చేశానో చూపించా. ఏ డివిజన్లోకి వెళ్ళినా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ఉంటాయి, ఏ డివిజన్లోకి వెళ్ళినా కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. నేను చేసిన మేజర్ డెవలప్మెంట్ పనులేంటో మధురానగరు దేవీనగర్ వంతెన, మధురానగరు డబల్ లైను ఆర్యూబీ, సింగనగర్ బుడమేర కింద ఆర్యూబీ, అలాగే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, స్కూల్స్, బాత్రూమ్స్ ఎన్ని చెప్పా. వాటిలన్నిటి మీద నా పేర్లు ఉన్నాయి. ముస్లిం కబరస్థానికి 1,30,00,000 తీసుకొచ్చా. 70 లక్షల రూపాయలు బందర్లాకుల దగ్గర కబరస్థానికి ఇచ్చా. అవి కూడా అక్కడ ఉన్నాయి పేపర్లు. లేదంటే నేను ఇస్తా. ఇంక ఎక్కడ జరిగింది దీంట్లో? నువ్వు ఒక ప్రభుత్వంలో ఉండి నీగో ఈ పేపర్ తీసుకొచ్చి, ఈ పేపర్ ద్వారా నేను చెప్తున్నాను అధికారికంగా, ఇగో ఇక్కడ ఈ స్థలం కబ్జా చేశాడు బొండవమ్మ అని పేపరు చూపించాలి, స్థలము చూపించాలి. లేదు ఈ ఎఫ్ఐఆర్ చూపించి, ఇదిగో గూండాగిరి చేశాడు, ఇగో ఎఫ్ఐఆర్ 302 కేసు, 307 సెక్షను, లేదా 356 ఇంకోటో పెట్టాలి. లేదు నేను చెప్పిన అభివృద్ధి పనులు పోనీ నేను చేయలేదు, వేరే వాళ్ళు ఎవరో చేసి నేను చెప్పుకుంటున్నాను గొప్పలు అనుకుంటే వెళ్ళి అక్కడ శిలాఫలకాలు, దానికి కేటాయించిన నిధులు, ఓపెన్ చేసిన ప్రారంభ తేదీలు ఉన్నాయి. దాని మీద మీడియా చూసుకోవచ్చు. ఏముంది దీంట్లో దాసింది? ఎక్కడ వ్యవస్థలు మేనేజ్ చేయాల్సింది? కాబట్టే ప్రెస్టేషన్లో దిక్కుతోచని స్థితిలో సెంట్రల్ నియోజకవర్గంలో పట్టు దొరక్క పిచ్చెక్కి ఈ క్యామిడీ పీసు 4 అడుగుల క్యామిడీ పీసు ఎగిరెగిరి తిరుగుతూ అటు ఇటు మాట్లాడుతున్నాడు తప్పితే బేస్లెస్ ఎలిగేషన్స్. నేను అంటా ఉన్నా, రా నువ్వు ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తాను. నువ్వు ఎదరో ఒక పోలీస్ వ్యాన్ పెట్టుకొని, వెనకాల ఒక పోలీస్ వ్యాన్ పెట్టుకొని, ఇటుపక్క అటుపక్క 2 గన్మ్యాన్లు పెట్టుకొని, నీకు సెక్యూరిటీ బాగానే ఉంది కదా. నేను ఒక్కడే వస్తా, ఎక్కడ రమ్మంటో చెప్పు. అక్కడే దీని మీద మీడియా సాక్షిగా చర్చిద్దాం, దానికైనా సిద్ధం. లేదు నీకు చూపించమంటావా? ఎన్ని నేను చూపిస్తా. లేదు నువ్వు చూపిస్తావా? నా మీద ఎలిగేషన్ నువ్వు చూపించు, నాకు అవసరంలా మీడియాకు చూపించు. కాబట్టి మీడియా సోదరులు కూడా నిలదీయండి, నన్నన్నా నిలదీయండి. నేనేం తప్పు ఇప్పుడు అడిగాడు మన సోదరుడు, నన్ను నిలదీయండి, ఏం ఇబ్బంది లేదు. నేను చెప్తా దానికి సమాధానం. అతను మాట్లాడినప్పుడు అతనే నిలదీయండి. ఊరినే పిచ్చోడు ఏదో వాగాడు కదా అని టీవీల్లోనో సోషల్ మీడియాలో చూపిస్తే ఆయన పిచ్చోడు అంటారు తప్పితే దానికి మించి విలువ లేదు వెల్లుల్లి మాటలకి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా?